మీ హితవాది బాలానాయని ఛానల్కు స్వాగతం. మఖి భకి ఫకి ధకిణకి నికి జ్ఞకి హష్ జస్ కకి కిష్ గష్ ఘకి కిఘ్వ ఘ్లకి కిగ్రహక్య ధకి కిచస్గ ఝష వం క్లప్త ఫచ కలార్ధ జ్యాహ. ఏంటిది, ఏదో మంత్రాలు చదివేస్తున్నాననుకుంటున్నారా? లేదు, అలాంటిదేమీ లేదు. ఇది మనకు తెలిసిన పురాతన భారతీయ వైజ్ఞానికులలో అగ్రగణ్యుడైన ఆర్యభట ఇచ్చిన ఒక గణిత పట్టిక. ఇది సామాన్య శకము 499వ సంవత్సరంలో అతను తన 23వ ఏట ఆర్యభటీయం అనే పేరిట రాసిన పుస్తకంలో పరిచయ వ్యాఖ్యలుగా రాసినటువంటి 10 గీతికలలో చివరిది. ఆర్యభట ఆ పుస్తకంలో గణితము, కాల నిర్ణయము, ఖగోళ గణితము వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ గణిత పట్టిక సంగతి ఏంటో చూద్దాం. ఇదేంటిది గణిత పట్టిక అంటున్నారు, కానీ ఇక్కడ నంబర్లేమీ కనిపించటం లేదే అని ఆలోచిస్తున్నారా? అవును, ఇవి నంబర్లే. అయితే వీటిని ఆయన ఒక కోడ్ ఉపయోగించి అక్షరాల రూపంలో రాశాడన్నమాట. ఆ కోడ్ ఏమిటో అతను ఆ 10 గీతికలలో మొదటి గీతికలోనే చెప్పాడు. దాని గురించి తర్వాత మరో వీడియోలో చర్చించుకుందాం. ఆ కోడ్ ఉపయోగించి ఆ నంబర్లు ఏమిటో కనుక్కొని రాసుకుంటే ఆ నంబర్లు ఇలా ఉంటాయి. ఈ నంబర్లు ఏమిటి అంటే కలార్ధ జ్యాహ అని చాలా క్లుప్తంగా చెప్పేశాడు. ఇక్కడ అర్ధజ్య అనటం వలన ఇది వృత్తం గురించిన విషయం అని, ఆ కొలతలు ఒక వృత్తంలో ఏర్పడే అర్ధజ్యాల కొలతలు అని, కళ అనటం వలన ఆ కొలతలను కళ అంటే కోణీయ నిమిషాలలో చెప్పాడని అర్థమవుతోంది. కనుక ఇందులో చెప్పబడిన విషయం ఏమిటో కొంత వివరంగా తెలుసుకోవాలంటే వృత్తం గురించి, జ్యా గురించి మనకు తెలిసి ఉండాలి. ఇది చిన్నప్పుడు స్కూళ్లలో మనమంతా నేర్చుకున్న విషయమే అయినా కూడా చాలా మందికి గుర్తుండకపోవచ్చు. కనుక ముందు దాని గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. వృత్తం లేదా సర్కిల్ అంటే ఒక కేంద్రం నుంచి సమదూరంలో ఉన్నటువంటి బిందువులన్నిటినీ కలుపుతూ పోతే ఏర్పడేటటువంటి ఆకారం. ఒక వృత్తంలోని కోణాల మొత్తాన్ని 360 డిగ్రీలుగా విభజిస్తాము. ఒక్కొక్క డిగ్రీని 60 నిమిషాలుగా విభజిస్తాము. కనుక ఒక వృత్తంలోని మొత్తం నిమిషాలు 21,600 ఉంటాయి. సంస్కృతంలో డిగ్రీని అంశ అని, నిమిషాన్ని కళ అని అంటారు. వృత్త కేంద్రం నుంచి వృత్తంపై ఏదైనా ఒక బిందువుకు ఉన్న దూరాన్ని రేడియస్ లేదా వ్యాసార్థం అంటాము. ఆ రేఖను మరోవైపుకు వృత్త పరిధిని తాకేంత వరకు పొడిగిస్తే ఆ మొత్తము దూరాన్ని వ్యాసము లేదా డయామీటర్ అంటాము. ఇక జ్య అంటే వృత్తంలో ఏదైనా 2 బిందువులు, ఉదాహరణకు BD తీసుకుందాము. ఆ 2 బిందువులను నేరుగా కలిపితే ఏర్పడే గీత BDని జ్య అంటాము. ఆ 2 బిందువులను వృత్త కేంద్రమైన O కు కలుపుతూ నేరు గీతలు గీస్తే ఏర్పడే OB, ODలు 2 వ్యాసార్థాలే కనుక ఆ 2 సమానమే. ఇప్పుడు ఈ కేంద్రము O నుంచి జ్య అయిన BDకి లంబంగా OA అనే గీత గీస్తే అది BDని BCCD అనే 2 సమభాగాలుగా అంటే అర్ధానికి విభజిస్తుంది. ఈ అర్ధ భాగాన్ని అర్ధజ్య లేక జ్యార్ధము అంటాము. ఇక్కడ OCB అనేది ఒక లంబకోణ త్రిభుజము అని తెలుస్తున్నది కదా. ఇందులో OB అనేది వ్యాసార్థము. ఈ అర్ధజ్య BC ఎంతో తెలియాలంటే AO, OB వీటి మధ్య కోణం ఎంతో తెలిస్తే అప్పుడు BCని BC R sin A ఫార్ములా ప్రకారము కనుగొనవచ్చు. అంటే ఆర్యభట ఇచ్చినటువంటి సంఖ్యలు ఒక వృత్తంలో వివిధ కోణాలకు ఈ అర్ధజ్యాల కొలత ఎలా ఉంటుందో సూచించే సంఖ్యలన్నమాట. అంటే R sin విలువల పట్టిక అన్నమాట. అయితే కోణం పెరుగుతూ పోతే అర్ధజ్య విలువ పెరుగుతుంది కదా. ఆర్యభట ఇచ్చిన సంఖ్యలు తగ్గుతూ పోతున్నాయి. కనుక వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి అర్ధజ్యాల కొలతలు కాకుండా వాటి మధ్య ఉన్నటువంటి తేడాల కొలతలు అని తెలుస్తుంది. ఈ విలువలను ఒకదానినొకటి కూడుకుంటూ పోతే అర్ధజ్యాల విలువ వస్తుందన్నమాట. అప్పుడు ఆ 24 అర్ధజ్యాల విలువలు ఇలా ఉంటాయి. అయితే వీటిని లెక్క వేయటానికి అతను తీసుకున్న వ్యాసార్థపు విలువ ఏమిటో, ఏ కోణాలకు ఈ అర్ధజ్యాలను లెక్క వేశాడో ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఆ పుస్తకంలోని మొదటి అధ్యాయమైన గణిత పాదంలోని 10, 11, 12వ సూత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదటగా 10వ సూత్రం, చతురధికం శతం అష్టగుణం తథా 62 సహస్రానాం అయుతద్వయ విష్కంభస్య ఆసన్నో వృత్త పరిణాహ. దీని అర్థము 20,000 వ్యాసం కలిగినటువంటి వృత్తం యొక్క పరిధి సుమారు 62,832గా ఉంటుంది అని. అంటే పరిధికి వ్యాసానికి అతను ఇచ్చిన నిష్పత్తి 3.1416 అని తేలుతుంది. ఇది పై విలువ. ఈ పై విలువను 4 దశాంకాల వరకు ఇంత కరెక్ట్ గా ఇచ్చినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఆర్యభట అని
మనం చెప్పుకోవచ్చు. అతను దాని విలువ ఇవ్వటమే కాదు, అది సుమారుపాటి విలువే అని అతను చెప్పడం కూడా గమనించదగ్గ విషయమే. ఇప్పుడు 11వ సూత్రం పరిశీలిద్దాం. ఈ సూత్రానికి అర్థం ఏదేని ఒక వృత్త పరిధిలోని ఒక పాదాన్ని అంటే 4వ భాగాన్ని సమభాగాలుగా విభజించి వ్యాసార్థముతో ఏర్పడే అర్ధజ్యాలను, అవి ఏర్పరచే త్రిభుజాల మరియు చతుర్భుజాల లక్షణాలను వాటి సూత్రాలను ఉపయోగించి కనుగొనవచ్చు అని. అయితే ఇక్కడ అతను ఈ లెక్కలు వేయటానికి ఏ సూత్రాలను వాడాడో అన్న విషయం స్పష్టంగా చెప్పకపోయినా మనకు కావలసిన కనీస సమాచారం మాత్రం ఇందులో ఉంది. ఒక వృత్తపాదాన్ని సమభాగాలుగా విభజిస్తే వ్యాసార్థాలతో ఏర్పడే అర్ధజ్యాలు అని చెప్పాడు కనుక, ఇక్కడ 24 సంఖ్యలు ఇచ్చాడు కనుక అతను వృత్తపాదాన్ని 24 సమభాగాలుగా విభజించాడు అని తెలుసుకోవచ్చు. వృత్తపాదంలో 90 డిగ్రీలు ఉంటాయి కనుక వాటిని 24 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క కోణము 3.75 డిగ్రీలు ఉంటుంది. దీనిని నిమిషాలుగా లేదా కలలుగా రాసుకుంటే 225. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించవచ్చు. అదేమంటే మొదటి కోణం విలువ 225, అలాగే అతను ఇచ్చిన మొదటి అర్ధజ్యా సంఖ్య కూడా 225. కాబట్టి అతను ఒక కోణపు ఆర్సైన్ విలువను ఆ కోణంలో ఉండే కలల విలువకు సమానమయ్యేలా వ్యాసార్థపు విలువ తీసుకున్నాడు అన్నమాట. ఈ సంగతిని ఉపయోగించి అతను ఏ వ్యాసార్థం తీసుకున్నాడో లెక్క వేస్తే 3438 అని తెలుస్తుంది. ఇప్పుడు మనకు అతను తీసుకున్న వ్యాసార్థము 3438 అని, అతను తీసుకున్న కోణాలు ఒక మెట్టుకు 3.75 డిగ్రీల చొప్పున 24 మెట్లు పెరుగుతూ పోయి చివరి కోణం 90 డిగ్రీలు అవుతుంది అని తెలిసింది కనుక ఇప్పుడు ఆర్ సైన్ ఫార్ములా ఉపయోగించి ఆ కోణాల అర్ధజ్యాలను లెక్కవేసి చూడవచ్చు. సౌలభ్యం కొరకు ఆ సంఖ్యలను 2 డెసిమల్స్ లేదా దశాంకాల వరకు సరిచేసి ఇస్తున్నాను. ఈ సంఖ్యలకు ఆర్యభట ఇచ్చిన పూర్ణ సంఖ్యలకు తేడా ఎంత ఉందో పక్కనే చూపుతున్నాను. ఇది గమనిస్తే ఈ రెండిటికి మధ్య తేడా చాలా తక్కువ ఉన్నట్లు గమనించవచ్చు. ఇందులో 2 తేడాలు -0.5 కంటే ఎక్కువగాను, 3 తేడాలు 0.5 కంటే ఎక్కువగాను ఉన్నట్లు గమనించవచ్చు. ఇది అతను వాడిన రౌండ్ ఆఫ్ మెథడ్ వలన అయి ఉండవచ్చు. ఇప్పుడు అతను 12వ సూత్రంలో ఏం చెప్పాడో చూద్దాం. ఈ సూత్రం కొంత క్లిష్టంగా ఉండటం వలనను, అందులో చెప్పినది వివరంగా లేకపోవటం వలనను దీనిని ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క విధంగా అనువాదం చేశారు. అవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకుగా నేను అర్థం చేసుకుని పరీక్షించి కరెక్ట్ గా ఉన్న అర్థాన్ని తీసుకుని ఈ కాలపు విధానం ప్రకారము ఆ సూత్రాన్ని ఇలా ఇస్తున్నాను. ఇక్కడ డెల్టా అంటే ఒక అర్ధజ్యాకు దాని ముందున్న అర్ధజ్యాకు ఉన్నటువంటి తేడా. మనకు మొదటి 2 అర్ధజ్యాల విలువలు R1 R2లు తెలిస్తే దాని నుంచి మొదటి 2 తేడాలు ఈ విధంగా తెలుసుకోవచ్చు. డెల్టా 1 R1 కు సమానం. R2 మైనస్ R1 చేస్తే డెల్టా 2 తెలుస్తుంది. ఈ డెల్టా 1 డెల్టా 2 విలువల నుంచి డెల్టా 3ని, దాని నుంచి R3ని ఈ ఫార్ములా ప్రకారం తెలుసుకోవచ్చు. ఈ మూడింటిని ఉపయోగించి ఈ సూత్రం ప్రకారం డెల్టా 4 మరియు R4లను తెలుసుకోవచ్చు. ఇదే పద్ధతి కొనసాగించి చివరి డెల్టా మరియు చివరి R వరకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ సూత్రాలు ఎంతవరకు కరెక్టో చెక్ చేసి చూద్దాం. దీనికి గాను ఆర్యభట ఇచ్చిన మొదటి 2 డెల్టా 1 డెల్టా 2 విలువలను తీసుకుని మిగిలిన డెల్టా n విలువలను లెక్కవేసి చూస్తే ఆ పట్టిక ఇలా వచ్చింది. ఇందులో డెల్టా 3 నుంచి డెల్టా 6 వరకు మాత్రమే విలువలు కరెక్ట్ గా వచ్చాయి. ఆ తర్వాత విలువలు తగ్గుతూ పోయాయి. దీనికి కారణం సూత్రంలో తప్పు కాదు, మనం తీసుకున్న డెల్టా 1 డెల్టా 2 విలువలు ఆర్యభట పూర్ణ సంఖ్యలుగా కుదించి ఇచ్చిన సంఖ్యలు కావటం వలన ఈ తేడా వస్తుంది అని తెలుసుకోవచ్చు. అలా పూర్ణ సంఖ్యలను కాకుండా వాటి స్థానంలో ఆ డెల్టా 1 డెల్టా 2 విలువలను 3 దశాంశ స్థానాల వరకు కరెక్ట్ గా లెక్కవేసి ఆ సంఖ్యలను వాడుకుని ఇదే సూత్రం ప్రకారం లెక్క వేస్తే అన్ని అర్ధజాలు కరెక్ట్ గా రావటం చూడవచ్చు. ఇలా సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్స్ ఉపయోగించి అర్ధజ్యాలను సూత్ర సహాయంతో కరెక్ట్ గా లెక్క కట్టే విధానాన్ని ఇచ్చిన తొలి గణితవేత్తగా ఆర్యభటను చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆర్యభట యొక్క గణిత విజ్ఞానం ఎంత అద్భుతంగా ఉండేదో తెలుసుకున్నారు కదా. ఇది అతని గురించిన మొదటి వీడియో మాత్రమే. ఆయన గొప్పదనం గురించి మరింత స్టడీ చేసి మరికొన్ని వీడియోలు చేయబోతున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. విల్ బి బ్యాక్ సూన్ విత్ మోర్ వీడియోస్.